త్రిపురారం మండలం రాగడప శివారులోని మారెమ్మ దేవాలయాన్ని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయం అతి పురాతనమైనదని, ఈ దేవాలయంలో ఈ నెల 26న జాతర జరగనున్నదని తెలిపారు. ఈ జాతరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొంటారని అన్నారు. ఈ జాతర సందర్భంగా జరిగే ఉత్సవాలలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేసి పూర్వ వైభవం తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు. ఈ నెల 26వ తారీఖు రోజున మారెమ్మ గుడి అంటే రాగడప శివారులో మారెమ్మ గుడి 10 గ్రామాలకు చెందిన పురాతనమైన దేవాలయం. ఇది చాలా దీనికి చాలా దండాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇది పోవాలంటే మారెమ్మ గుడి దండం పెట్టిపోయింది మారెమ్మ తల్లి. ఇవాళ కూడా రేపు కూడా అందరూ కూడా భక్తులు చాలా మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పురాతనమైన గుడికి మన అందరూ భక్తులందరూ కూడా వచ్చి ఈ నెల 26వ తారీఖు నాడు జాతర ఉంటుంది. కాబట్టి ఈ జాతర పెద్దలు మన గ్రామ సర్పంచులు అందరూ కూడా పేరు అందరికీ ధన్యవాదాలు. ఆ రోజున గుడి కూడా కట్టేటప్పుడు కూడా చాలామంది సాంబశివరావు గారు, మా ధనసింగ్ నాయక్ గారు, నామా నాయక్ పూజారి చాలామంది దీన్ని ప్రోత్సహించినారు. అందరూ భాస్కర్ నాయకులు అందరూ, శ్రీనివాస్ రెడ్డి, సూర్యరెడ్డి అందరూ కూడా మాడు నాయకులు మన అందరి పేర్లు సర్పంచులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా సహకరించిన ఆ రోజు. ఇవాళ కూడా ఈ రేపు ప్రతిష్ఠితులు మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన పెద్దలు జానారెడ్డి గారు కూడా వస్తారు. మీరు అక్కడ చెప్పండి, తప్పకుండా వచ్చి దీన్ని సందర్శించుకుంటారు. ఈ జాతర బ్రహ్మాండంగా మనం అందరం కలిసిమెలిసి ఉండి జాతర బ్రహ్మాండంగా చేయాలి. అన్ని తండాలు కూడా తెలియపరచాలి. ఒక పాంప్లెంట్ కొట్టించి అందరినీ మన పెద్దలందరినీ పిలవాలి. పిలిచి అందరికి సన్మానం చేయండి. మన సర్పంచ్ కూడా సన్మానం చేయండి. అందరికి సన్మానం చేసి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, జానారెడ్డి గారు అందరినీ పిలిచి మన కుల పెద్దలను పిలవండి. తర్వాత ఎమ్మెల్యే నా తర్వాత కానీ అందరు కూడా నేను కూడా వస్తే ఎట్లా వాళ్ళు వస్తే నేను కూడా వస్తాను కదా. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ దీని జాతరను బ్రహ్మాండంగా అందరూ అంటే ముందర ఉన్న గుడి అసలు వెనుకబడిపోతుంది, చిన్న చిన్న ముందరకు వస్తున్నాయి. కాబట్టి ఇది పెద్ద పురాతన ఆ రోజులు మారెమ్మ గుడి జాతర చాలా పెద్ద జాతర ఉండేది. కాబట్టి ఇప్పుడు మీరు అట్లనే మళ్ళీ దాన్ని పూర్వవైభవం తేవాలి. దాని వంతు నేను కూడా సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.